రతి నువ్వా? ఇక్కడి నుంచి ఉన్నావే? కిటికీలను చూస్తున్నావేంటి? లోపలికి రావచ్చుగా. రా, నీకు నా భార్యని పరిచయం చేస్తాను. రా, నిన్ను చూస్తే సంతోషిస్తుంది. చూడు, ఈవిడే, షీజ్ మై వైఫ్. ఏయ్, నీకు నేను చెప్తుంటానే నా లవర్ అని. తనే నా లవర్. ఎలా ఉంది? లవ్ చేయడానికి కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ వయసు, కరెక్ట్ చాయిస్ నాకు. అవునా రతి? యాక్చువల్గా నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో నాకన్నా ఎక్కువగా తను నిన్ను లవ్ చేస్తోంది. ఎప్పుడు చూసినా ఇద్దరు నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా? అదేంటో కాని రతి, ప్రతిసారి నా భార్య గురించి నీతో చెప్పాలి చెప్పాలి అని అనుకుంటూనే ఉంటాను. కానీ నిన్ను చూడగానే నేను నీ జాసలో పడిపోయి తన సంగతే మర్చిపోతున్నాను. చాలా మంచిది, చాలా మంచిది. ఒక నిమిషం, మా ఆవిడ కాఫీ టీ బ్రహ్మాండంగా పెడుతుంది, తాగేసి వెళ్దాం. ఉండు. విషయం ఉందా? అదే మాట రతి. మాట్లాడుకుంటారా? వస్తాను. మోసం చేసావు నన్ను. ఆట ఆడుకుంటున్నావా? అసలు నేను ఏమనుకుంటున్నావు? పైకి నువ్వు అలా ఉన్నా మనసు మంచిది, మంచివాడు అనుకున్నాను. ఈ ప్రపంచం చెడ్డది, వాడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు అన్నవి నువ్వేం చేసావు? ఎవరన్నారు వాడు కరెక్ట్ కాదు, వీడి కరెక్ట్ కాదని? నేను మొదటి నుంచి నీతో అంటూనే ఉన్నాను ఎవరు కరెక్ట్ కాదు అని. అందరూ కచరాగాళ్లే, నేను కచరాగాడిని. ఎంతమంది కచరా నా కొడుకులు ఇంట్లో పెళ్లాన్ని పెట్టుకుని బయట సెటప్ చేసుకోవడం లేదు. ఎంతమంది కంత్రి ఆడవాళ్ల మొగుడు పక్కలో పడుకుని పరాయి వాడిని మనసులో తలుచుకోవడం లేదు. రూమ్ లో ఉన్న గోడలకి, మంచాలకి చూడటానికి కళ్ళుంటే, మాట్లాడడానికి నోళ్లుంటే రోజుకో వరల్డ్ వార్ జరుగుండేది ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ రంగులు మార్చే ఊసర బిల్లులే, ఊసర బిల్లులు. వాళ్ళెవరో చెప్పరు, నేను చెప్తున్నాను తప్ప? ఫస్ట్ ఆఫ్ ఆల్, నా భార్య గురించి నీకేమాత్రం తెలిసినా నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. తనెవరో నీకు తెలుసా? ఇద్దరు ఎలా కలుసుకున్నావో తెలుసా? వస్తావా? రేట్ ఎంత? 15,000. 15,000? నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? నేను అనవసరంగా టైం వేస్ట్ చేసేవాడిని కాదు. కాస్త చూసేపు నీ రేట్ ఎంతో. 15,000 ఒక్క పైసా కూడా తగ్గించను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావా? ఇటు ఎవరాలు నాకు కొత్త అనుకుంటున్నావా? నాకు కొత్త, అందుకే అడుగుతున్నాను. 15,000 కావాలని. ఎందుకు? ఫ్రెష్ అయితే రేట్ ఎక్కువ కదా, ఇదే ఫస్ట్ టైం అందుకు. ఫ్రెష్ అంటే రేట్ ఎక్కువే, కానీ ఇంత డిఫరెన్స్ ఉండకూడదు. ఇది శరీరం రేటు మాత్రమే కాదు, శీలానికి కలిపి చెప్తున్నాను. ఇష్టమైతే రా. నేనెప్పుడు ముందడుగేసేవాడిని కానీ వెనకడిగేసేవాడిని కాదు. రేట్ ఎంతన్నా? తీసుకో. ఎక్కడికి వెళ్దాం? 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి? అచ్చుడు అక్కడ బాగుంది, రాడు వెళ్దాం. ఓపెనింగ్ సెరమనీ లైఫ్ లాంగ్ గుర్తుండేట్టు చేస్తా. ఓహో, మూన్ లైట్, ఏసీ వెదర్, ఇదే మనకి 5 స్టార్ హోటల్. బ్రహ్మాండంగా ఉంది. ఇక టైం వేస్ట్ చేయకూడదు. రా, పడుకో. ఆహా, సూపరు. ఏంటి పైకి చూస్తున్నా? నక్షత్రాలు లెక్కెడుతున్నాను. నక్షత్రాలు లెక్కెడుతున్నావా? నక్షత్రాలు లెక్కేయడానిక నీకు నేను 15,000 ఇచ్చింది? నువ్వు 15,000 ఇచ్చింది ఈ శరీరానికి ప్లస్ శీలానికి, నా మనసుకు కాదు. అయ్యో, నీ మనసుకు వేరే రేట్ ఉందా? చూడు, నేనే పని చేసినా 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే అసలు చేయను. నీ మనసు రేట్ ఎంతో కూడా అడుగు, పాడేస్తాను. నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా అది నీకు దక్కదు. అయ్యో, ఇదెక్కడ తెంగర బుచ్చిరా దేవుడా, అర్ధరాత్రి నాకు వచ్చి తగులుకుంది. త్వరగా నువ్వు నీ పని చూసుకొని వెళ్ళు. పడుకో. ఇవాళ నీ సంగతి ఏమిటో తెలుస్తాను. నా డబ్బు నాకు ఇవే. మొహం పచ్చరవుద్ది ఏమనుకున్నావు? తీ డబ్బు. ఏదో సరుకు ఫ్రెష్ ఫస్ట్ ఛాన్స్ నాకే దొరికింది కదా అని 15,000 ఇచ్చాను. ఇప్పుడు పార్చుకో రేట్ చెప్తావా? దీని మనసుకి రేటు సెపరేట్ అంట, సెపరేట్. నీ ఒక్కదానికే మనసు వేరు, శీలం వేరుగా ఉందనుకుంటే ఈ పనికి ఎందుకు వచ్చావే?
4 కంపల్లో పాచి పని చేసుకుంటూ ఆ రెండు నీ దగ్గర ఉంచుకోవాల్సింది. పక్కలోకి వచ్చి పార్చుకో రేట్ చెప్తోంది. తీసుకో. అలా 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతికే స్థితిలోనే ఒక ఆడదుంటే నేనెందుకు రోడ్డు మీదకి వస్తాను? నేనెందుకు 15,000కి నా శరీరాన్ని శీలా నమ్ముకుంటాను? చెప్పు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఆడదాని శరీరంలో అందాలను చూస్తున్నారే కానీ మనసును ఎవరు చూడలేదు. ఎవరు చూస్తున్నారు? ఆలోచించు. నీలాంటి గడప దాటిన ఆడదానికి మనసు ఉంటేనే కదా చూడటానికి. అవును, ఎలా ఉంటుంది? వయసు వచ్చిన తర్వాత నిరుపేద ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా? చక్కని కుర్రాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని. కానీ ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆడపిల్ల వయసుకు రాగానే భారం అనుకుంటారు. ఎవరినో తెచ్చి వాడి చేత తాళి కట్టించి వెంటనే ఇంట్లోంచి గెంటేస్తారు. వాళ్ళ బరువు దించేసుకుంటారు. ఆ ఆడపిల్ల కన్న కలలు కలలైపోతాయి. ఆ మనసులో నిరాశ చోటు చేసుకుంటుంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నాకు పెళ్లి చేసే స్థితి స్తోమత లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే పని దొరకాలి. ఒకవేళ దొరికినా డే డ్యూటీయే కాదు, బాస్ నైట్ డ్యూటీ కూడా ఒప్పుకోవాలి. ఆ డే డ్యూటీ సంపాదనకే నైట్ డ్యూటీ ఫ్రీగా చేసే బదులు ఒట్టి నైట్ డ్యూటీ మాత్రమే చేస్తే చాలనుకున్నాను. తప్పప్పులన్నీ ఈ మనసుకే. ఈ పొట్టకు అవేం అక్కర్లేదు. ఏదో పని చేసి నాకు అన్నం పెట్టు అంటుంది ఈ పొట్ట. రోజు బతికి చచ్చేదానికన్నా ఒకేసారి చచ్చి బతుకుదామని వచ్చేసాను. నైట్ డ్యూటీ చేయాలంటే నీ మనసులో ఎలాంటి ఆలోచనలు రానియకుండా గుండెను రాయి చేసుకోవాలి. షోకేస్ లో ఉన్న బొమ్మవి కావాలి. బెడ్ మీద స్టేట్ అవార్డులు తీసుకున్న పెద్ద ఆర్టిస్ట్వి కావాలి. అప్పుడే నీకు రేట్ ఎక్కువ పలికేది. నీకు ఈ ప్రపంచం సూట్ అవ్వదు. కానీ ఇవాళకి నువ్వు ఇంటికెళ్ళు. నేను నీకు ఏదైనా మంచి పని చూసి పెడతాను. వెళ్ళు. ఏం పని చూసి పెడతావు? ఏదో పని. నాకు టెంపరీ పనొద్దు. పర్మనెంట్ పని ఏదైనా చూసి పెట్టగలవా? పర్మనెంట్ పనా? అవును. పొద్దున్నే లేస్తాను, బాకిల్ చిమ్మి ముగ్గేస్తాను, బట్టలవి ఉతుకుతాను, టిఫిన్ పెడతాను. నువ్వు డ్యూటీకి వెళ్తుంటే నేను నవ్వుతూ నీకు ఎదురొస్తాను. మధ్యాహ్నం వంట చేస్తాను. సాయంత్రం నువ్వు డ్యూటీ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావా అని తలుపు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రిలో నీకు ఇష్టమైతే వేసినవుతాను. నువ్వు కావాలనుకుంటే నీ పిల్లలకి తల్లి నవ్వుతాను. అంటే ఇండైరెక్ట్ గా నేను పెళ్లి చేసుకుని నీకు మొగుడిని కమ్మంటావా? చచా, కాదు. నాకు అటువంటి దానిలో నమ్మకమే లేదు. నేను ఊహించే భర్తవి నువ్వు కాదు. కనీసం ఆ ఊహల్లో కూడా నువ్వు లేవు. నా ఉద్దేశంలో భార్య అనేది ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది. జీతం లేని ఉద్యోగం అది. ఆ ఉద్యోగం నాకు ఇవ్వమని నిన్నెందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ లైసెన్స్ ఉంటే ఈ సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని బతకచ్చని. నీకు ఉపయోగపడతాను, నాకెటో ఉపయోగపడుతుంది. ఆ పర్మనెంట్ ఉద్యోగం నాకు ఇస్తావా? ఈ మాటని 90% ఆడవాళ్ళ గుండెల్లో దాచుకుంటారో నువ్వు పైకి చెప్తున్నావు. అంతే తేడా. నాకు కూడా వెనక ముందు ఎవరూ లేరు, ఇల్లు వాకిలి లేదు. కానీ నీకోసం నేను ఏదో విధంగా అరేంజ్ చేస్తాను. వెళదాంరా. రా. ఈ సమాజం కోసం మేమిద్దరం మొగుడు పెళ్ళాలని చెప్పుకుని బతుకుతున్నాం. ఏది ఏమైనా అది నా పెళ్ళావే. కీర్తిని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటానంటున్నాను. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నన్నేం చేస్తావు? నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తూ ఉంటాను. నిన్ను దారిపోయేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ కూడా ప్రేమించు. లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉండు. ఐ హేట్ యు. ఆ రోజు ఏమడిగావు చెప్పు. ప్రేమిస్తావానేగా నువ్వు అడిగింది. ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావని అడుగుంటే నేను అప్పుడే చెప్పుంటావని పెళ్లి చేసుకోను అని. పిచ్చిగా మాట్లాడుకో. ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికే. ఎవరు ఊరికే ప్రేమించుకోరు. అంటే ప్రేమించేది పెళ్లికి అంటావా? సరే, ప్రేమించేది పెళ్లికి అనుకుందాం. అలాంటప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటే వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా దేనికి 6 నెలలు ఏడాది ఇంగ్లీష్ లో చేసుకోవడం? అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఆ వంకతో సినిమాలకి ఇష్టకాలకి తిరగడం, అవసరం తీరాక చేతులు దులుపుకోవడం, అంతేరా? ప్రేమించేది అర్థం చేసుకోవడానికి అయితే మరి పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకునే వాళ్ళందరికీ అర్థం చేసుకునే అవసరం ఉండదంటావా, లేక అక్కర్లేదంటావా? అంత నాటకం, ఒట్టి నాటకం. చూడు, ఈ ప్రేమలో ఏ వయసులో వాళ్ళు ఎలా పడతారో చెప్తాను, జాగ్రత్తగా విను. 16 నుంచి 20 ఏళ్ల వాళ్ళు పొగడ్తలకు లొంగి ప్రేమలో పడతారు. 20 నుంచి 25 ఏళ్ల వాళ్ళు ఆకర్షణకు లొంగి ప్రేమలో పడతారు. 25 ఏళ్లు దాటిన వాళ్ళందరూ అంతస్తును చూసి ప్రేమలో పడతారు. కానీ నా ప్రేమకి ఏ వయసులో ఏ మార్పు రాదు. నేను నీ పొగడ్తలకు లొంగి ప్రేమించడం లేదు, నీ ఆకర్షణ అంతస్తులు చూసి ప్రేమించడం లేదు. నా సంతోషం కోసం ప్రేమిస్తున్నాను, నా మనసు కోసం ప్రేమిస్తున్నాను. నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఇప్పుడు అన్నమాట ఆ రోజే అనుంటే నీ వైపు కళ్ళకు చూసుండేదాన్ని కాదు. వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో.
నీ తల్లి ఒక్కటిచ్చారంటే పోయి సముద్రంలో పడతావు ఏమనుకున్నావు? ప్రేమంటే తెలియదు ఎందుకు ప్రేమించావే? ఇప్పుడేగా 3 స్టేజెస్ అండ్ 3 ఫేసెస్ ఆఫ్ లవ్ గురించి చెప్పాను. ఇంకా నా లవ్ అర్థం కలదా? లవ్ చేస్తానట లవ్. ఒసేయ్, నాది డిఫరెంట్ క్యారెక్టర్ తెలుసుగా. నాతో పెట్టుకున్నామంటే సెంటర్ నుంచి చీరేస్తాను. నిన్ను చీరేస్తావా? చీరే, దమ్ముంటే చీరే. ప్రేమించే దాన్ని పట్టుకుని చీరేస్తానని బెదిరిస్తావా? ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను చూస్తాను. బెదిరించేదేంటి? నిజంగానే చీరేస్తాను. ఏయ్, ప్రేమించుకునేది అర్థం చేసుకోవడాకంటావా? నీ తల్లి ఆగు, ఆగు. ఏయ్, నన్ను రాళ్ళతో కొడతావా? ఏయ్, నేను లూజునా క్రాక్నా? ఏయ్, ఆగు, ఆగవే. నీ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే, ఇవ్వు. నీలాంటి వాళ్ళు మాయనా కొడుకుని నమ్ముతారు కానీ నాలాంటి మంచోళ్ళని నమ్మరే. అసలు నువ్వు అడిగినప్పుడు ఇంగ్లీష్ లో చేస్తుంటే ఓ పని అయిపోయింది. నాకు బుద్ధి లేదు. నేను నా మనసు కోసం లవ్ చేస్తున్నాను. పెక్యులర్ నా కొడుకునిగా.